హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్లోటింగ్ లైట్స్. ఫస్ట్ ఛానల్లో వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ ఒక లైక్ వేసేసుకోండి. వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ సిటీస్ ఆఫ్ ఇండియా అండ్ ఆల్సో కాల్డ్ యాజ్ ద కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ కర్ణాటక అండ్ హెరిటేజ్ సిటీ. మనం ఇప్పుడు ట్రావెల్ చేస్తుంది ద సిటీ ఆఫ్ ప్యాలెసెస్, మైసూర్. టైం ఎంత? ఎంతవా టైమా 3:50. ఏం చేస్తారు 3 o'clock ఇక్కడ? మైసూర్ కోసం ట్రైన్ బస్సు రెండు చూస్తాను. నేను ఈ ట్రిప్ మా ఆఫీస్ కొలీగ్స్తో వచ్చాను. జస్ట్ ఒక వీకెండ్ అనింది, సడన్గా ప్లాన్ చేసుకుని మైసూర్ వచ్చేసామన్నమాట. మైసూర్ సిటీని ఎస్టాబ్లిష్ చేసిన యదురాయ వడయార్. సో ఏదైనా ఫస్ట్ మంచి పని చేసే ముందు గుడికి వెళ్ళాలి అంటారు. సో మా ట్రిప్లో ఫస్ట్ విజిట్ చేసే ప్లేస్ చాముండి హిల్స్ అన్నమాట. ఇక్కడున్న మహిషాసుర అనే రాక్షసుని చాముండీదేవి వధించింది కాబట్టే ఈ ప్లేస్ని చాముండి హిల్స్ అంటారనమాట. లోపల చాముండేశ్వరి దేవి మనకు దర్శనమిస్తారు. ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కాబట్టి క్లైమేట్ చాలా కూల్గా అండ్ కామ్గా అనిపించింది. ఏం చెయ్యి, ఎండ ఉందంటే బాగుంది. దర్శనం బాగుందా? బాగైంది, 5 నిమిషాల దర్శనం. జీ దర్శనం నల్లాచా? సూపర్. చాముండి హిల్స్ నుంచి మైసూర్ ఎంటైర్ సిటీ వ్యూ ఉంటుందన్నమాట. పానరామిక్ వ్యూ చాలా బాగుంటుంది. మా క్యాబ్ డ్రైవర్ మైసూర్లోనే బెస్ట్ టిఫిన్ సెంటర్కి తీసుకొచ్చారనమాట. ఇక్కడ దోసస్ 55 రూపీస్ ఉంది. ఐ వుడ్ సే దిస్ ఇస్ ద బెస్ట్ దోసా ఐ హ్యావ్ ఎవర్ టేస్టెడ్ ఇన్ మై లైఫ్. ఆ తర్వాత మైసూర్లో చాముండి హిల్స్ నుండి దిగంగానే శాండ్ మ్యూజియం ఒకటి ఉంటుంది. జస్ట్ అ స్మాల్ ప్లేస్, బట్ ఆర్ట్ చాలా ఇంట్రికేట్గా ఉన్నింది. ఐ జస్ట్ వాంటెడ్ టు స్పెండ్ సమ్ టైమ్ దేర్. నెక్స్ట్ మేము మైసూర్లో వెళ్ళిన ప్లేస్ విత్ ఇన్ ద సిటీ అనమాట, కారంజీ నేషనల్ పార్క్ అని. ఇట్స్ అ బిగ్ పార్క్. జస్ట్ ఆ రెయినీ ఫీల్లో ఆ అట్మాస్ఫియర్కి అది ఎక్సలెంట్గా అనిపించింది ఆ పార్క్ మాకు. పార్క్లో స్పెషల్ ఏంటి అంటే ఒక పీకాక్ కేజ్ ఉంటుంది అనమాట. ఇట్స్ నాట్ అ కేజ్ యాక్చువల్లీ, ఇట్స్ అ వెరీ బిగ్ ఏరియా. ఆ ఏరియా లోపు మనం వెళ్ళచ్చు అనమాట. పీకాక్స్ లైవ్గా అలానే ఉంటాయి అండ్ వీ కెన్ సీ దెమ్. వాటికి ఏ బౌండరీస్ ఉండవు. ఇట్ విల్ ఫ్లై అక్రాస్ అండ్ మనం చూస్తూ ఉండొచ్చు. వీ కెన్ యాక్చువల్లీ గెట్ ఇన్ సైడ్ దట్ కేజ్. సో అది చాలా ఫ్రెష్గా అనిపించింది నాకు. ఇది ఆ పార్క్లోని లేక్ వ్యూ అనమాట. క్రేజీ ఉంది కదా? చెప్పాలి బా, బోటింగ్ నడుపుతున్నావు, దొక్కుతున్నావు బాగా. ఎక్కి తొక్కితే మామూలుగా ఉండదు. అబ్బా నీ గమ్మ కూర్చొని చూస్తా.
చేసిన ప్లేస్ చామరాజేంద్ర ஜூ. சரி, இப்போ ஜூல எந்தெந்த மாதிரி அனிமல்ஸ் பார்க்கணும் நீங்க யோசிக்கிறீங்க? இல்ல இல்ல ஜி, ஹியூமன்ஸ் இல்ல, அனிமல்ஸ் சொல்றேன். Safe to say this is one of the best zoos I have seen till date. ఇక్కడ అనిమల్స్ కూడా చాలా క్లోజ్గా కనిపిస్తాయి. ఎగిరేవి, ఈదేవి, పాకేవి, పరికేవి, ఇలా ఎన్నో అనిమల్స్ మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ జూలో ఇన్స్టెడ్ ఆఫ్ ఐరన్ ట్రైల్స్ లా కాకుండా మనకు గ్లాసెస్లో చూపిస్తారనమాట అనిమల్స్ని. సో యూ విల్ బీ ఏబుల్ టు హ్యావ్ అ క్లియర్ వ్యూ అబౌట్ యానిమల్స్. సో ఏంటంటే ఈ జూ పార్క్ చాలా పెద్దదనమాట. యూ హ్యావ్ అన్ ఆప్షన్ టు గో ఇన్ ఎలక్ట్రానిక్ వెహికల్ విచ్ విల్ కాస్ట్ యూ అరౌండ్ $200 or something, ఆర్ యూ కెన్ వాక్ అరౌండ్ ది ఎంటైర్ పార్క్. ఒక 3.5 kilometers ఉంటుంది. మనం నడిచి వెళ్తే వీ కెన్ సీ ది అనిమల్స్ అట్ ఆర్ లీజర్. మనం ఎక్కువసేపు చూడాలనుకుంటే చూడొచ్చు. స్పెంట్ అరౌండ్ 3 hours అట్ దిస్ ప్లేస్. అసలు టైమే తెలియలేదు, అన్ని అనిమల్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో చాలా చాలా నీట్గా మెయింటైన్ చేశారు ఆ ప్లేస్ని. నేను జై చెప్పాలి, నీ రియాక్షన్ ఏంది? కాళ్ళు నొప్పులు ఉన్నాయి. వ్యూ అయితే సూపర్గా ఉంది. వర్త్ ₹100 వర్త్. ₹100 వర్త్, ₹200 ఎలక్ట్రికల్ వెహికల్ వేస్ట్. నెక్స్ట్ మనం వెళ్తున్న ప్లేస్ మైసూర్కి ద మెయిన్ అట్రాక్షన్, మైసూర్ ప్యాలెస్ అన్నమాట. లగ్జరీ, ఏస్థెటిక్స్ ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉన్నాయి. అండ్ ఆల్సో హిస్టరీ కొద్దిగా తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు డెఫినెట్గా ఈ ప్లేస్ని విజిట్ చేయాలి. ఒక రాయల్ ఫీల్ ఉంది ఈ ప్యాలెస్లో. కరెంట్లీ వడయార్ ఫ్యామిలీ ఈ ప్యాలెస్ని ఓన్ చేసుకుంటుంది. బట్ స్టిల్ దే హ్యావ్ గివెన్ ఇట్ ఫర్ ద గవర్నమెంట్ అనమాట, పీపుల్ అవి చూడడానికి. అండ్ ఇప్పటికీ వాళ్ళ ఫ్యామిలీలో ఏదైనా వెడ్డింగ్స్ ఉన్నాయి అంటే ఈ ప్లేస్లోనే వెడ్డింగ్స్ చేసుకుంటారనమాట. ఓన్లీ ఆ ఫ్యామిలీకి మాత్రమే ఇక్కడ వెడ్డింగ్స్ చేసుకోవడానికి అలౌడ్. ద హిస్టరీ ఆఫ్ వడయార్ ఫ్యామిలీ. ఈ couple of chairs are made out of pure silver. ఇది అవుట్ సైడ్ కారిడార్ అన్నమాట. ఎంత బాగుందో కదా. ఎక్స్ట్రాల్ చేసి చాలాసేపు అయింది, చేయాల్సిందే. అలాగే ఈవినింగ్ కూడా మేము వచ్చామన్నమాట ప్యాలెస్ నైట్ వ్యూ చూద్దామని.
నైట్ టైం ఈ ప్యాలెస్ మెంటల్ ఎక్కించింది మమ్మల్ని. ఇంకోటి ఏంటంటే నైట్ టైం ఎవ్రీ సండే ఈవినింగ్ ఒక 7 o'clockకి లైట్స్ వేస్తారనమాట. కింద మ్యూజిషియన్స్ లైవ్గా మ్యూజిక్ ప్లే చేస్తారు. ఆ లైట్స్తో ఆ మ్యూజిక్ లైవ్గా వింటూ బ్యూటిఫుల్గా ఉంటుంది. ఫుల్ పానోరామిక్ వ్యూ మీకోసం. బృందావన్ గార్డెన్స్కి ఇప్పుడే వచ్చాం. హాయ్ చెప్పు జై. హాయ్, we are came to బృందావనం గార్డెన్. బృందావనం గార్డెన్. బృందావన్ గార్డెన్ స్పెసిఫికలీ ఈవినింగ్ విజిట్ చేయాలనుకున్నాం అనమాట. ఎందుకంటే ట్వైలైట్లో ఈ ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అండ్ ఆల్సో నైట్ లైట్ షో కూడా ఉంటుందన్నమాట. సో ఒక 5 o'clock అలా వచ్చి 7:30, 8 దాకా మేము ఇక్కడే టైం స్పెండ్ చేసాము. బృందావన్ గార్డెన్స్ అడిపుల్. మైసూర్ ట్రిప్ డే 2 begins now. ఇప్పుడే శివన సముద్ర వాటర్ ఫాల్స్కి రీచ్ అయ్యాం. డే 2 స్టార్టింగ్ విత్ శివన సముద్ర వాటర్ ఫాల్స్ అనమాట. అసలు వ్యూ నేను చెప్పను, చూడండి. జై, రివ్యూ ఏంటి? ఎట్లుంది రివ్యూ? చెప్పనవసరం లేదు, కమ్ అండ్ వాచ్ అంతే అంతే, ఏం లేదు. నెక్స్ట్ శివన సముద్ర వాటర్స్ నుండి కావేరీ రివర్ బోటింగ్కి వెళ్ళామన్నమాట. పక్కనే తలకాడ్ అనే ఒక ప్లేస్ ఉంది. అక్కడ మేము ఈ తెప్ప బోట్స్లో వెళ్ళామన్నమాట. ఒక 300 రూపీస్ ఛార్జ్ చేశారు. 1/2 hour to 1 hour టైం స్పెండ్ చేసాము. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. డే 2లో కావేరీ బోటింగ్ కాకుండా సోమనాథ్పుర అనే ఒక టెంపుల్కి వెళ్ళామన్నమాట. ఆ వీడియో నేను ఇందులో ఇంక్లూడ్ చేయడం లేదు, నేను సపరేట్గా పెడుతున్నాను. ఎందుకంటే ఆ టెంపుల్ మైండ్ బ్లోయింగ్ అనిపించింది నాకు. అండ్ ఇట్ డిజర్వ్స్ అ న్యూ వీడియో. సో అందుకనే అది నేను నెక్స్ట్ టైం అప్లోడ్ చేస్తాను. డెఫినెట్గా ఆ వీడియో మీరు చెక్ చేయాలి.
ఇట్స్ షాపింగ్ టైం. జై డబ్బులు రెడీయా షాపింగ్? రెడీ రెడీ. ప్లేస్ చాలా ఎస్థెటికల్ గా ఉంది కానీ పాకెట్లు వాలెట్లు తడిసిపోతాయి ఇక్కడ ఏమైనా షాపింగ్ చేసామంటే. అఫ్ కోర్స్ నేను ఒక సిల్క్ శారీ తీసుకున్నాను మా మదర్ కోసం. మా క్యాబ్ అన్న ఈయనే. సో నేను డిస్క్రిప్షన్లో ఈయన నెంబర్ పెడతాను, ఈయన మీకు అన్ని ప్లేసెస్ చూపిస్తారు. ఓకే గైస్, వేర్ ఆర్ వి ఆర్ అట్ మైసూర్ రైల్వే స్టేషన్. ఫైనలీ గోయింగ్ బ్యాక్ టు ద బెంగళూరు. బాయ్ 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 బాయ్.